ఇటీవల 6వ తారీఖున జీప్ రైడ్ అపార్ట్మెంట్ వాళ్ళ పాపని మరి అదే అపార్ట్మెంట్లో ఉన్నటువంటి యజమాని గౌసు మరి 3వ అంతస్తు తీసుకెళ్లి లైంగిక దాడి చేసి మరి ఆ దాడి ఏమైనా నా మీద పడుతుందని చెప్పేసి ఆయన అమ్మాయిని విరోధకంగా పైనుంచి 4వ అంతస్తు కింద పడేస్తే చనిపోతుందనే ఉద్దేశంతో కింద పడేస్తే మరి అమ్మాయి అత్యంత సీరియస్ కండిషన్లో తర్వాత మేలుకు వచ్చిన తర్వాత మనకి వీడియోలో చెప్పడం జరిగింది. ఇటువంటి దుర్మార్గుడిని ఆనాడు దిశ చట్టంలో దిశ కేసులో ఏ విధంగా అయితే ఎన్కౌంటర్ చేశారో అదేవిధంగా ఈరోజు ఖమ్మంలో జరిగినటువంటి మైనర్ బాలిక విషయంలో అదేవిధంగా ఎన్కౌంటర్ చేయాలని ఈరోజు రజక సంఘంగా మరి బీసీ సంఘాలుగా ఈరోజు ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఈ ఏదైతే బాధిత మైనర్ బాలిక ఉందో ఆ బాలికకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల మరి ఆర్థిక సాయం చేయాలి. అదేవిధంగా పేద కుటుంబానికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించి మరి ₹1 కోటి వరకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి ఈరోజు రజక సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటువంటి దుర్మార్గులను ఖమ్మం నగరంలో పునరావృతం కాకుండా మరి కఠిన చర్యలు తీసుకొని అటెంప్ట్ మర్డర్ కేసు కానివ్వండి, పోక్సో కానీ ఇంకా ఏవైనా చట్టాలు ఉన్నాయో దిశ చట్టం కింద వారిని కఠినంగా కేసులకు నెట్టి బయటికి రాకుండా చేయాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని ఈరోజు డిమాండ్ చేస్తూ వారికి నిరసనగా మరి ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తూ ఈరోజు ర్యాలీ ఏర్పాటు చేశాం. ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి బీసీ సంఘాలు రజక సంఘాలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జీప్ రైడ్ రాబడుతున్నారు. ఇటీవల 6వ తారీఖున జీప్ రైడ్ అపార్ట్మెంట్ వాళ్ళ పాపని మరి అదే అపార్ట్మెంట్లో ఉన్నటువంటి యజమాని గౌసు మరి 3వ అంతస్తు తీసుకెళ్లి లైంగిక దాడి చేసి మరి ఆ దాడి ఏమైనా నా మీద పడుతుందని చెప్పేసి ఆయన అమ్మాయిని విరోధకంగా పైనుంచి 4వ అంతస్తు కింద పడేస్తే చనిపోతుందనే ఉద్దేశంతో కింద పడేస్తే మరి అమ్మాయి అత్యంత సీరియస్ కండిషన్లో తర్వాత మేలుకు వచ్చిన తర్వాత మనకి వీడియోలో చెప్పడం జరిగింది. ఇటువంటి దుర్మార్గుడిని ఆనాడు దిశ చట్టంలో దిశ కేసులో ఏ విధంగా అయితే ఎన్కౌంటర్ చేశారో అదేవిధంగా ఈరోజు ఖమ్మంలో జరిగినటువంటి మైనర్ బాలిక విషయంలో అదేవిధంగా ఎన్కౌంటర్ చేయాలని ఈరోజు రజక సంఘంగా మరి బీసీ సంఘాలుగా ఈరోజు ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఈ ఏదైతే బాధిత మైనర్ బాలిక ఉందో ఆ బాలికకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల మరి ఆర్థిక సాయం చేయాలి. అదేవిధంగా పేద కుటుంబానికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించి మరి ₹1 కోటి వరకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి ఈరోజు రజక సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటువంటి దుర్మార్గులను ఖమ్మం నగరంలో పునరావృతం కాకుండా మరి కఠిన చర్యలు తీసుకొని అటెంప్ట్ మర్డర్ కేసు కానివ్వండి, పోక్సో కానీ ఇంకా ఏవైనా చట్టాలు ఉన్నాయో దిశ చట్టం కింద వారిని కఠినంగా కేసులకు నెట్టి బయటికి రాకుండా చేయాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని ఈరోజు డిమాండ్ చేస్తూ వారికి నిరసనగా మరి ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తూ ఈరోజు ర్యాలీ ఏర్పాటు చేశాం. ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి బీసీ సంఘాలు రజక సంఘాలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.